యోగాక ఇప్పుడేం సంకల్పం చేసుకున్నాం? ఆరోగ్య దృష్ట్యా వచ్చి ఇక్కడికి వచ్చాక కూడా కొంచెం నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. ఇప్పుడైతే నాకు మా వారే కనిపించారు. లిటరల్లీ నేను మీరు ఎప్పుడైతే బాధపడుతూ మొదలు పెట్టారో మా బ్రదర్కి చెప్పారు. వాళ్ళ శ్రీవారు కనిపించారు, వారితో మాట్లాడుతున్నారు, వారితో ఉన్నారు. చాలా మీ అందరికీ ఇంకో మాట చెప్పాలి. ఇంకా చెప్పు. మూడు సూర్య నమస్కారాలు కూడా అసలు చేద్దాం అనుకుని వెళ్ళలేదు, చూద్దామనే వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ నుంచి ప్రిపేర్ అయ్యి చూడడానికే వెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళాక ఆ వాతావరణం చూసి డ్రాప్ అవ్వలేదు, అసలు ఎవరు కూడా డ్రాప్ అవ్వలేదు. అప్పటికప్పుడు మొదలుపెట్టి చేశారు 108. ఆవిడ ప్రిపేర్ అయ్యి రావలేదు. ఆవిడ వాయిస్ మైక్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను, ఆవిడ వాయిస్ నేను తీసుకుంటున్నాను. ఆవిడ ప్రిపేర్ అయ్యి రాలేదు. అక్కడికి వచ్చిన తర్వాత అది చూసి ఆ వాతావరణం మొదలుపెట్టి అప్పటికప్పుడు 105 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయడం అంటే ఇట్స్ ఏ గ్రేట్. నేనే చేశానా అన్న ఫీల్తోనే ఉన్నాను. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారా? ఎనిబడి తిరుమల మాట్లాడేశారు. మేడం కొంచెం క్లాస్ లేట్గా వచ్చినా మంచి టైంకి వచ్చాను. అసలు రాకూడదు అని ఇంటికి చాలాసేపు పూజ చేసుకుంటూ ఉండిపోయాను. కానీ ఆ స్వామి నన్ను ఇవాళ పంపించారు. ధ్యానం చేసినంతసేపు నాకు ఆ ప్రకృతి, ఆ సంగీత వాద్యంలో నేను ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను వేణ నేర్చుకున్నాను, చాన్నాళ్ళు అయింది వాయించలేదు. కానీ అందులో ప్రతి వేణ, మృదంగం అన్నీ నేనే వాయించినట్టు అనిపించింది. నేను వచ్చి అడుగు పెట్టిన కాడ నుంచి చెప్తున్నాను, పరిపూర్ణమైన ఆనందంతో ఈ చేతి ముందుకి తీసుకెళ్తాం. నేను శెట్టి గారికి ఫోన్ చేసి ఏం చెప్పానంటే, అయ్యా నేను ఇంక చేయలేను, మీకు సర్టిఫికేట్లు ఇచ్చి బయలుదేరుతాను. ఈ జరిగిన అనుభవాలు నేను ఆ పిల్లలతో ఉండి 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 వచ్చి ఒకసారిగా ఈ ప్రపంచంలోకి వచ్చేసరికి అదేదో అంటారు చూడండి, అలాగే కనబడ్డారు కాబట్టి పిల్లల్లానే కనిపించారు. ఆ పిల్లల వైబ్రేషనే మీ దగ్గర నుంచి వచ్చింది. చాలా సంతోషం, పరిపూర్ణమైన ఆనందంతో వెళ్తాం. మళ్ళీ వస్తా. ఇప్పుడు ఒక గుడి వైబ్రేషన్ మళ్ళీ 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 ఎందుకు వెళ్తాం? ఆ వైబ్రేషన్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. తిరుమల ఒకసారి వెళ్ళొచ్చు, మళ్ళీ వెళ్ళాలి. అలాగనే నిజంగా ఇక్కడ ఈ చైతన్యం మాత్రం అద్భుతం. చాలా చాలా ఒంగోలు తర్వాత నాకు మరో ఒంగోలు అనిపించింది. ఆ ఒంగోలులో కూడా ఇలాగనే ఉంటారు మా వైశ్య సోదరులందరూ కూడా, ఆర్య వైశ్య సోదరులందరూ. తాత ప్రసాద్ గారు కానీ, అక్కడ తాత బద్రీ కానీ, అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఆ కోఆర్డినేషన్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. నాకు మళ్ళా నేను ఒంగోలులో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ధన్యవాదాలు. ఎందుకంటే నేను చదువుతుంది అంతా కూడా ఒంగోలే, డిగ్రీ అంతా కూడా చదువు అంతా ఒంగోలే. సెయింట్ జేవియర్స్ స్కూల్, హై స్కూల్ కానీ, శర్మ కాలేజ్ కానీ, మంగమ్మ కాలేజ్ ఇంటర్ కానీ, నా విద్యాభ్యాసం అంతా ఒంగోలులోనే. చిన్ననాటి స్నేహితులు అందరూ. బట్ మళ్ళా నాకు ఒంగోలులో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చాలా సంతోషం. ఇంకా నేను మాట్లాడుతూనే ఉంటాను, మీరు మాట్లాడండి. అందరూ కూడా మన పతంజలి శ్రీనివాస్ గారు ఒక వ్యక్తే అన్ని జిల్లాలు, అంతమంది స్కూల్స్ పిల్లలతోటి కూడా ఎంత చైతన్యంగా తయారు చేశారో, అదే స్ఫూర్తితో మనందరం మన ఊరిలో, మన వీధిలో, మన చుట్టాల దగ్గర, మన స్నేహితుల దగ్గర కూడా ఆ స్ఫూర్తిని చూపెడితే ఈయన అనుకున్న లక్ష్యానికి చేరతాం. అందువల్ల మనం ఈ రోజు నుంచి కూడా ఈయన్ని లక్ష్యంగా చేసుకొని అన్నీ అది అందరూ మనసులో పెట్టుకొని పూర్తిగా చేసుకొని
మనందరం కూడా ప్రవర్తిస్తే ఆలోచిస్తే గ్యారంటీగా రీచ్ అవుతాం. తర్వాత ఆయన అన్నట్టు అరుణాచలం ప్రోగ్రాం పెట్టుకున్నాం. రమణ మహర్షి గారి ఆశ్రమం చూద్దాం అందరం కూడా. ఆ మంత్ కూడా ఆయనే చెప్తారు. ఆ నెలలో మనం ప్లాన్ చేస్తాం. ఎన్ని చెప్పాలి సరే సార్. ఇందులో నాకు ఎక్కడ చెప్తాం నెట్ క్లాస్ మన గురుగారు వచ్చినప్పుడు థింక్ బిగ్. నెట్ సరిపోదు. మన గురుగారు వస్తే ఎక్కడ చెప్తారు క్లాస్ అరే అప్పుడే వచ్చాడు మీరు రావాలి. నెక్స్ట్ గణపతి నగర్ పార్క్లో జరుపుకుందాం కార్యక్రమం. అలాగే చిన్న ఈరోజు అందరికీ అక్షయ శుభాకాంక్షలు. పార్క్ కానీ ప్లేస్ కానీ చూసుకోండి. థింక్ బిగ్. యద్భావం తద్భావతే. మీరు ఏ సంకల్పం చేస్తే అంతమంది. ఇంతమంది ఈ ప్లేస్ అనుకుంటే ఈ ప్లేస్ వరకు వస్తారు జనం. ఏమి భావిస్తే అదే ఇస్తారు. ప్రకృతి అదే ఇస్తుంది. సో మూర్తి గారు రాలేదా నిన్న? మూర్తి గారు ఈ పాయింట్ పైన చాలా బాగా చెప్పారు. నువ్వు ఏం భావిస్తే అది వస్తుంది. నేను విజన్ 22,000 మంది గ్రౌండ్ అనుకున్నాం. 24,000 మంది పట్టొచ్చు అక్కడ. సో మీరు థింక్ బిగ్. ఆలోచించండి. ఏదో నేను ఒకటి చెప్పేది రండి, ఎక్కడ దేవాలయాల్లో పెట్టమని. అందరికీ అవసరం. సో ఓపెన్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ నేను చెప్తున్నా ఐడియా నా అనుభవంతో 350 శిబిరాలు చేశాను. బయట ప్రజలకి శిబిరాలు చేయడం మానేశాను కోవిడ్ ముందు నుంచి. నేను పిల్లల్ని పట్టు. సో మీ కోరిక ప్రకారం ఒకే ఒక శిబిరం చేద్దాం. మీ కోరిక ప్రకారం మీకోసం. బట్ థింక్ బిగ్. ప్లేస్ని 500-600 మందికి ఆలోచించండి. మీరే ఉన్నారు ఇక్కడ 200. అవును సార్, అవును రాజా గౌడ్ సార్. అది నేను చూడలేదు. చాలా బాగుంది సార్. మన సన్నిధిలో ఎలా అయ్యారండి? బాబ్జీగాతో అయ్యారు, సెంటిగాతో అయ్యారు. ఈ సన్నిధిలో చెప్పండి రా. ఐఏఎస్ కలెక్టర్ గారు ఎంచుకున్నాను జనరల్గా. నేను బాస్టన్ చూస్తున్నాను. ఒక పక్కనైనా ఇలా నిల్చున్నారు, ఐఏఎస్ కలెక్టర్ ఇలా నిల్చున్నారు. అది కళా నిజమా ఏంటి? అద్భుతమా? అది చూసి అదృష్టం ప్రత్యక్షంగా నాకు కలిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని ఫ్రెండ్ అండి. అది ఎలా వచ్చింది? యోగా చేయడం వల్ల, ఆయన సంకల్పం వల్ల. యోగా చేసిన చిన్న మాట అండి. తప్పకుండా చిన్న మాట సార్. ఈ నించుకోవడం కారణం ఏంటి? చిన్నది కానీ 10 మందికి స్కూల్ పిల్లలకి, గిరిజన పిల్లలకి ఈయన గిన్నీస్ టికెట్ కొట్టడం కాదండి రికార్డు. 20,000 మంది పిల్లల్ని గిన్నీస్ టికెట్ చేయించేయండి. అది ఆయన సంపాదించడం కాదండి. 10 మంది కోసం సర్వీస్ చేద్దని చెప్పి వచ్చేయండి. జోష్ యోగా తరపుని గురి గారిని ప్రత్యేకంగా మాట అడుగుతున్నానండి. ఏంటంటే నెలకి దానం కానీ మనకి వెళ్ళం కానీ ఆయనతో రోజు యోగా చేయాలి. అది గోదావరి గట్టి కానీ, కొండల్లో కానీ, బీచ్లో కానీ అది చేసిన ఆయనదే. అది ఆధారం బట్టి ఓన్లీ ఆధారం బట్టి పిల్లలు వస్తారు, నేషనల్ టీచర్లు వస్తారండి. మీ వీలు బట్టి మీ అవకాశం బట్టి. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే నిన్న స్వామి స్వామీజీ ఒక మంచి ఆలోచన చెప్పారు. ఇక్కడ దగ్గరలో 9 కిలోమీటర్ల బీచ్ బీచ్ ఉందంట. ముందు బీచ్కి వెళ్ళాలంటే మనం మీరు స్కూల్స్కి వెళ్ళాలి. స్కూల్స్ అన్ని టౌన్లో ఉన్న స్కూల్స్ అన్ని కవర్ చేయండి. ప్రైవేట్ గవర్నమెంట్ అని చూడమాకండి. బిడ్డలకి ఎక్కువ ప్యాకేజ్ ఏం లేదు. వార్మప్స్ సూనం. మీరు ఏం చేశారు అక్కడ గ్రౌండ్లో? అక్కడే చేశారు, అదే ఇవ్వండి. ఎక్కువ వద్దు అంటే 108 అవసరం లేదు. జస్ట్ 24 రౌండ్లు చేయించండి పిల్లలతో. తర్వాత చూద్దాం 108 రౌండ్లు. ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసుకుందాము. వరల్డ్ ఉమెన్స్ డేకి అది పక్కన పెట్టండి సార్. అదే సార్, ఫస్ట్ సేవ చేద్దాం సార్. ఫస్ట్ బీజీ బాల్ పెట్టేయండి. నెక్స్ట్ ఉమెన్స్ డేకి లేడీస్ పెట్టేయండి. మాకెప్పుడు సార్? వాళ్ళేనండి మిమ్మల్ని మొన్న మీరు సభకు అక్కడ రికార్డుకి వచ్చుంటే తెలిసేది. నా బిడ్డలో బంగారు తల్లులు మన జాతి మధ్యలో లేచిపోతున్నారు. నేను అక్కడ ఆన్ ది స్పాట్ కలెక్టర్ ఉన్నాయి, మినిస్టర్ ఉన్నాయి. వాళ్ళ ముందు మాట వెనక మాట మన నాకు చేత కాదు. ఆన్ ది స్పాట్ అదే స్టేజ్ మీద నుంచి చెప్పాను, అరే మిమ్మల్ని పొరపాటును కూడా ఇంకో రికార్డు తీసుకురాను సరే. ఫస్ట్ డైట్ శ్రీ గురుగారి ద్వారా ప్రాణాయామం నేర్చుకుని అవ్వడం జరిగింది. నేను డైలీ మార్నింగ్ మీలా 3 గంటలు చేస్తాను సార్. 3 గంటలు సూక్ష్మాయామం చేసుకుని, సూర్య నమస్కరించుకుని 5 పాటు 6 ప్రాణాయామం.
2 ఏళ్ళు కోర్సు సార్ నేను పని ఉన్నది చేయాలి లోపం. పని ఉన్నది అలా చేయాలి యాక్చువల్లీ ఇష్టాలు ఎక్కువ ఉన్నాయి సార్ మా సత్యసాయి యోగా అని జోషి యోగా అని గిరి యోగా అని కాకపోతే ఏదైనా బాగోలేని ఉంటే దీంట్లో ఇవాళ మాస్టర్. పోతేనే ఆ యోగానికి వస్తున్నారు తప్ప అలాంటి ఏమి రాకుండా ముందుగా యోగా చేస్తే మనం బాగుంటాం అనేది ఇంకా కాన్సెప్ట్ జనాల్లో ఈ విషయం నేను 15 ఏళ్ళ నుంచి పడి బిడ్డల్ని ఓకే సార్ పిల్లల్ని పట్టుకుంటాను. లేదు సార్ చెప్పి మీరు విసిగెత్తిపోయి ఉంటారు. బట్ విసుగొచ్చేందుకు పాపం మా కాళేశ్వరాలు ఎక్కువ జనాలు రప్పించారు. మీరు విసిగి చెందితే ఇంత అద్భుతంగా కలయిక ఉంటుందా? వీళ్ళంతా బాధలే సార్ కంటిన్యూ వస్తున్నాం సంతోషించండి. లైన్లో నిలబడి ఉన్నారు కదా. వస్తారు సార్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోతున్నారు సార్ పట్టించుకోవద్దు అలా అవుతుంది చెప్పడం ధర్మం అండి ఏ విధంగా చెప్పడం ధర్మం అండి నాకు కావాలి. చెప్పడం ఆ, ధర్మం చెప్తా. వస్తుంది దానికి ఒక మార్గం ఉంది, చెప్తా. ప్రతి 3 నెలలకు 6 నెలలకు శిబిరం పెట్టుకోవాలి మీరు. అది కరెక్ట్ పొద్దుగోలు పతంజలి శ్రీనివాసరావు ఇంకొకటి ఎవరో వస్తారు. ఏదో ఒక శిబిరం పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళు ఫిల్టర్ అయ్యి ఆ వెన్న బయటకు వస్తుంది. అర్థమవుతుందా? చిలికితే మొన్న 300 మంది వచ్చారు అనుకో, ఒక 20 మంది మళ్ళీ మీకు యాడ్ అవుతారు. మీలాంటి వాళ్ళు మొద్దిగా ఫస్ట్ శిబిరం మనం అనుకున్నట్లు ఒక అద్భుతమైన శిబిరం ఏర్పాటు చేద్దాం. అక్కడి నుంచి మీలాంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇది నాకు అనుభవం. 20 ఏళ్ళు. ఇమీడియట్గా వచ్చే వాళ్ళే యోగాకి ఎక్కడ ఏ చిత్రం చూసినా ఇక్కడ మారుతారు తప్ప ఇమీడియట్గా వచ్చే వాళ్ళే వస్తారు సార్. 21 డేస్ ప్రోగ్రామ్ పెట్టానండి, చాలా మట్టికి పెరుగుతుంది. మీలాంటి అప్పుడు వాళ్ళు యోగా లేదండి పరిస్థితి. ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే సంవత్సరాలకు ఆపరేషన్ అవ్వచ్చు. అలాగే మా క్లాస్లో ఒక టైంలోని తగ్గిపోయి ఒకటే మేము ఒక క్లాస్ మానేద్దాం కూడా సరే మీరు ఆపరు సార్ వస్తారని చెప్పి ఆపింది. ఈ రోజు నాకు ఆ డిఫరెన్స్ కూడా ఓకే. మనం ఏదేమైనా పతాంజలి శ్రీనివాస్ గారు నెలకి ఇక్కడ రావడం వన్ డే రావడం కానీ మనం వెళ్ళడం కానీ చేయించాలి సార్. చేయాలి సార్. సభ కొంచెం స్పీడ్ చేయాల్సి వచ్చింది. గన్మెన్ రావటం, మేడం గారు బయలుదేరుతానంటాం, ఈ 1 ఇచ్చేళ్ళండి, ఈ 4 ఇచ్చేళ్ళండి అని ఆపటం. సార్ లాక్ చేసేసావా ఎమ్మెల్యే అంటారు సచ్చినారంటే, నాకు ఫోన్ వస్తుంది నువ్వు లాక్ చేసేసావు ఆగవయ్యా అంటారు. బట్ మనకి పరిపూర్ణంగా అందరూ కూడా సర్టిఫికేట్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషం. అయితే నిన్న మాట్లాడలేకపోయాను అన్న వాళ్ళు ఈరోజు మాట్లాడించాము, మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఇంకెవరైనా ఉంటే దయచేసి మాట్లాడారు. సర్టిఫికేట్ వచ్చి చెప్పి దీనివల్ల పెట్టేసి యోగా చేయడం మాత్రమే ఉపయోగం లేదు. మూర్తిగా నిన్న పాపం పైకి వచ్చి మాట్లాడడానికి మైకి తీసుకొని కూడా ఆగిపోవాల్సి వచ్చింది. మీ అనుభవం అదే మీ అభిప్రాయాలు చెప్పండి. మీరు మాట్లాడండి. మరి ఈ మాటలన్నీ కూడా ప్రభావం. సార్ నా పేరు వీరనండి. నేను శాంతి యోగా పక్కన ఇన్స్టిట్యూట్ రైట్. నా 15 దాకా యోగా అన్నది నాకు చాలా అవగాహన కల్పిస్తుంది. వాళ్ళకి చాలా చక్కగా ఆయన కార్యక్రమం నడిపించారు. నేను కార్యక్రమం రాగా అంటే నేను కొన్ని అనివార్య వల్ల అరకు రాలేకపోయాను. లేకపోతే మేము కూడా రావాల్సిందే. మా మేనల్డ్ మీరు మీ అబ్బాయి పెళ్ళికే మీరు 3 రోజుల ముందు ఉన్నారు, కానీ మా మేనల్డ్ పెళ్ళి నేను పాల్గొని తప్పలేదు. ఆ కార్యక్రమం వల్ల బ్రేక్ అయింది. నాకు చాలా బాగుంటాను, చాలా బాగుంటాను. మరొకసారి అవకాశం మరి యోగా మీద అందరూ దృష్టి పెట్టి మనం కూడా మనం ఎంత ఆరోగ్యం ఉంటున్నామో అలాగే మనం కూడా ఒక 10 మంది మోటివేట్ చేయాలి. మనం చేయడమే కాకుండా మనం కూడా 10 మంది మోటివేట్ చేయాలి. అంటే మన చుట్టుపక్కల 10 మంది రకరకాల సమస్యలు బాగా వాళ్ళందరూ మోటివేట్ చేసి ఏ రకంగా మన అందరూ తీసుకొస్తే వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం ఉండగలుగుతారు. ఇది మనం ఒక్కరితో ఆగిపోకూడదు, మొత్తం అంతా కూడా మనం కల్పన చేస్తూ ఉండాలి.